మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సినిమా రేంజ్ ట్విస్టులతో రాజ్ తరుణ్ కేసు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. రాజ్ తరుణ్ కొన్నాళ్ల క్రితం తనకు అబోర్షన్ చేయించాడని బిగ్ షాక్ ఇచ్చింది లావణ్య. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ తో పాటు తన దగ్గరున్న ఆధారాల్ని పోలీసులకు సమర్పించింది. ఫోటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ లను, మెడికల్ రిపోర్ట్స్ ని లావణ్య పోలీసులకు అందజేసింది. రాజ్ తరుణ్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ తో 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, అప్పటి నుంచి తాము కలిసి ఉంటున్నామని లావణ్య పోలీసులకు తెలిపింది. లావణ్య అలియాస్ అన్వికా పేరుతోనే కలిసి ఉంటున్నామని, అన్వికా పేరుతో విదేశాలకు కూడా వెళ్లామని ఫిర్యాదులో తెలిపింది. మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని చెబుతోంది లావణ్య. రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యపై మాల్వి మల్హోత్రా మరో ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తుందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మాల్వి మల్హోత్రా లావణ్యపై రాయదుర్గం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. సినిమా రేంజ్ లో రాజ్ తరుణ్ ఇష్యూకి సంబంధించిన ఈ కేసులో ట్విస్ట్లు అయితే రోజుకొకటి బయటకు వస్తున్నాయి. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఎస్, హీరో రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే లావణ్య, రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా ఇప్పటికే పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు, నార్సింగ్ పోలీసులు సైతము కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం లావణ్య అయితే ఇటు న్యాయవాది, బేగంపేట న్యాయవాది నివాసానికి చేరుకుంది. మరోవైపు ఈ కేసులో దాదాపు అతను అబార్షన్ చేయించాడు. దాదాపు 10 ఏళ్ల క్రితమే అతను వివాహం చేసుకున్నాడు. అయితే దానికి సంబంధించి దానిపై పూర్తి ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసులకు సమర్పించాలంటూ కూడా లావణ్య ఈ రోజు ఎవిడెన్స్ మొత్తం కూడా పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. మరోవైపు లావణ్య విషయంలో మాత్రం ఇప్పటికే రాజ్ తరుణ్ స్పందించాడు. అతను నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు, ఆమెతో ఉన్నానని మాత్రమే చెప్పాడు. కానీ పెళ్లి చేసుకున్నానని సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా లావణ్య ఇప్పటికే పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కి సంబంధించిన దానిపై పూర్తిగా అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత ఈ రోజు పోలీసులు, నార్సింగ్ పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతము పోలీసులు లావణ్యకు సంబంధించిన దానిపై కూడా ప్రస్తుతము కేసు నమోదు చేసుకుని పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద లావణ్యకు సంబంధించిన దానిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద హీరో రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత అతనికి నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద లావణ్యకు సంబంధించిన దానిపై అసలు అప్పుడు లావణ్య కంప్లైంట్ చేసిన రోజు రాజ్ తరుణ్ స్పందించాడు. ఆ రాజ్ తరుణ్ స్పందించి ఆమెను పెళ్లి చేసుకోలేదు, అమ్మ కొన్ని కేసుల్లో డ్రగ్స్ కి బానిస అయింది, అందుకనే డ్రగ్స్ కి అడక్ట్ అయింది కాబట్టి ఆమెని దూరం పెట్టానని మాత్రం రాజ్ తరుణ్ చెప్పినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, ఈ రోజు 174 సంబంధించిన ఫొటోస్ కావచ్చు, కొన్ని ఆ పెళ్లికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, మరోవైపు అన్ని కూడా లావణ్య ఈ రోజు పోలీసులకు సమర్పించింది. ఈ పోలీసులకు సమర్పించిన తర్వాతనే హీరో సంబంధించిన లావణ్యకి సంబంధించిన దానిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ రోజు లావణ్యకి సంబంధించిన దాంట్లో న్యాయవాది మాట్లాడుతున్నారు. ఒకసారి అక్కడికి వెళ్తే ఇతను కూడా లోపల లాగడం జరిగింది. సార్, లావణ్యకి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ సమర్పించారు సార్? అసలు లావణ్య అనేటువంటి పిల్లని బీరు బాటిల్తో కొట్టినటువంటి ఉదంతాలు కానించి ఆ పిల్లకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని ఇప్పుడు దాకా బయటకు రానివి కూడా మీ అందరికీ కూడా చూపెడతాం జరుగుతున్నదండి. ఈ పిల్ల మొన్న బూతులు మాట్లాడిందని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇలాగా చిత్రవాదులకి గురి కాబట్టినటువంటి పిల్ల బూతులు కాబట్టి నీతులు మాట్లాడుతుందని అడుగుతున్నా. వేరే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడితో చంపేస్తామన్నటువంటి బెదిరింపులు ఇచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి నోరెప్పకుండా ఉంటుందా? మొగుడు పిల్లలకి ఎలాంటి సెక్షన్స్ పెట్టారు సార్? 420, 493 అనేటువంటి దానికి 10 years అండ్ అబోవ్ ఉన్నదండి. 506 అనేటువంటి దాని కింద మేము నార్సింగి పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పోలీసులకి, ఉన్నతాధికారులకు కూడా అన్ని రకాలైనటువంటి ఆధారాలు సబ్మిట్ చేయడం జరిగింది. రాజ్ తరుణ్ అనేటువంటి అబ్బాయి ఈ అమ్మాయిని విడాకులు అడిగినటువంటి ప్రూఫ్స్ కూడా మేము పోలీస్ స్టేషన్ కి అలాగే కోర్టుకు కూడా సమర్పించడం జరిగింది. పెళ్లి కాలేదని ఏదైతే బొకాయిస్తా ఉన్నాడో, మరి నీకు ఇల్లు ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా, నాకు విడాకుల మీద సంతకం పెడతావా అని వాట్సాప్ చాట్ ఎందుకు చేశాడో కోర్టుకైతే అతను వివరించాలి. అతను ఖచ్చితంగా జైలు ఖైదీ అవుతాడు, అవ్వాలి.
ఈ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి. అంటే రాస్తారు నేను చెప్తున్నా అంటే అసలు నేను పెళ్లే చేసుకోలేదని చెప్తున్నారు. దీనికి అతను పోలీసులు విచారించే అవకాశం ఉందా? నోటీసులు ఇస్తారా? సార్ మా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు అతను విడాకులు అడిగినతో సహా అన్ని కూడా పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసులకు మేము ఇన్వెస్టిగేషన్ కి సహకరించాము. అతను 11 ఏళ్ల పాటు ఈ అమ్మాయితో ఉత్తినే సహజీవనం చేసి పెళ్లి అవ్వలేదని చెప్పినంత మాత్రాన అలా కొట్టిపారడానికి అయితే లేదు. మొత్తం మీద ప్రస్తుతము లావణ్య కూడా ఉంది. లావణ్య కూడా అడిగి తెలుసుకుందాం. లావణ్య గారు ఒక్క నిమిషం అండి. కేసు ఏ సందర్భంలో పెట్టారు, ఎందుకు పెట్టారు, అందులో రాజ్తరుణ్కి సంబంధించిన ప్రమేయం? రాజ్తరుణ్కి ఎటువంటి ప్రమేయం లేదు. మాకు ఇష్యూస్ జరిగాయి, కేసు పెట్టాను. కేసు పెట్టాక ఐ డోంట్ వాంట్ టు గో లీగలీ. మేము కాంప్రమైజ్ అవుతాం అనుకున్నాము. ఎందుకంటే దానికి రిలేటెడ్ గా వరలక్ష్మి టిఫిన్ కేసు జరిగింది కాబట్టి మేము కాష్ చేసుకోవాలి. ఇప్పుడు నా డ్రగ్స్ కేసులో నాకు తప్పు లేనప్పుడు ఎలా తెలుస్తుంది? మేము కాష్ చేసుకుని తిరిగి ఫైట్ చేయాలి. అందులో అతని పేరు A9 ఉంది, నేను A11 ఉన్నాను. సో మేము టుగెదర్ కలిసి వెళ్ళాలి కాష్ కి. ఆ ప్రాసెస్ అండి, అది తేడా ఉంది చాలా. థ్యాంక్ యూ సో మచ్. ప్రధానంగా ఆయన చెప్పేది ఏంటంటే మీరు పెళ్లి చేసుకున్నారనేది మీరు చెప్తున్నారు, అసలు పెళ్లే చేసుకోలేదనేది మాత్రం రాజ్తరుణ్ చెప్తున్నారు. మీ దగ్గర పెళ్లికి సంబంధించిన ఏమండి, ఇప్పుడు ఇతను ఇంత బయటకు వచ్చి అంత గొడవ చేస్తున్న అతను 10 ఏళ్లు వెయిట్ చేశాడా ఒక నిజం బయటకు చెప్పడానికి? మరి పెళ్లి చేసుకోలేదని. కలిసి ఉన్నానండి, ఎందుకు కలిసి లేను? అదే విల్లాలో ఉన్నాము. 10 ఏళ్ళు ఆ విల్లా కాదండి, ఒక 7 houses మేము రెంటెడ్ హౌసెస్ ఉన్నాం. మరి ప్రతి రెంటెడ్ హౌసెస్ ఓనర్ కి తెలుసు నేను ఆ మనిషిని ఒకదాన్ని ఉన్నానని. ప్రతి ఇంటికి నేనే వెళ్ళి టూలెట్ వెతకడానికి ప్రతి ఇల్లు వెతుకుతాం కదా, అలాగే వెళ్లి వెతకడం జరిగింది. అదే ప్రతి ఇంట్లో రాజ్తరుణ్ ఉన్నాడు. ఇప్పుడు మేము సొంత ఇంటికి కంప్లైంట్ చేశాక మాట్లాడలేదండి, ఎందుకంటే అతను తెగించి ఆల్రెడీ ఉన్నాడు. వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్లేదాంట్లో అతను ఉన్నాడు, కావాలి దక్కించుకోవడానికి నేను ఎక్కడ దాకా వెళ్లేదానికి నేనున్నాను. మాట్లాడలేదండి. మీరు ప్రధానంగా ఈ రోజు కేసు పెట్టడానికి గల అంటే ప్రధానంగా మీతో ఉండట్లేదని కేసు పెట్టారా, ఇంకేమన్నా ప్రధాన కారణాలు? ఏం జరిగింది నా మొత్తం జీవితంలో కేసు పెట్టానండి, అది జరిగిందని రాసిచ్చామండి. ఎలాంటి ఎవిడెన్స్ పోలీసులకు సమర్పించారు? అంటే మీకు పెళ్లి కాలేదు ఏవండి, ఇప్పుడు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి. 10 మందిని పిలుచుకొని చేసుకోనో లేకపోతే ఫ్యామిలీస్ ఉంటే డెఫినెట్ గా రిజిస్టర్ అన్న చేయించే వాళ్ళం. మేము తీసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకున్న సెల్ఫీస్ అయి ఉండొచ్చు. దాడి ఎవరు చేయడం అంటే దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు మీ మీద దాడి చేయాల్సిన అవసరం? ఎప్పుడండి మీ మీద దాడి చేశారు కదా, ఎవరు దాడి చేశారు? బీర్ బాటిల్తో కాదండి, గ్లాస్ బాటిల్తో జరిగింది. ఆ రోజు గొడవ జరిగితేనే నేను నా ఫ్రెండ్స్ కి పిలుస్తున్నాను. ఆ 3 రోజులు తన ఫ్రెండ్స్ ముందు కానీ అసభ్యకరంగా పాటలు పాడడం జరిగింది. ఆ మాటలు ఇప్పుడు నేను చెప్పలేను కూడా. ఇప్పుడు చెప్తే మళ్ళీ లావణ్య నోట్లోంచి బూతులు అని మళ్ళీ రాస్తారు. అందులో కూడా నన్ను ఇలా తిడుతున్నాడు అని నేను ఏడుస్తూ మాట్లాడుతున్నానే తప్ప ఇంకా ఏదో కాదు. నేను అప్పుడు ప్రాబ్లంలో ఉన్నాను, నా బట్టలు కూడా తడిసిపోయి రక్తం అంతా ఉన్నాను. రండి అని అడుగుతున్నాను, రాత్రికి రండి కాదు. చాలా ఉంది. మీ నాన్నగారు బాగున్నారా, నీ అమ్మమ్మ కూడా బాగున్నారా అనడానికి సినిమా డైలాగ్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకోవాలని కోరుకుంటున్నాను. 10 ఏళ్ల పాటు రాజ్తరుణ్తో కలిసి ఉన్నారు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే ప్రధానంగా ఏం చెప్తున్నారు? విడిపోలేదండి, వెళ్ళిపోయాడు. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయాడా? వేరే అతనితో ఎవరితోనైనా ఉంటున్నారా? డెఫినెట్ గా అండి, మాల్వి అనే అమ్మాయితో ఉంటున్నాడు. ఏ డే నుంచి ఉంటున్నాడో ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా అన్ని నేను విత్ ఎవిడెన్స్ తో సబ్మిట్ చేయడం జరిగింది. అంటే మల్హోత్రా వేరే మీద కూడా కంప్లైంట్ చేసింది, కావాలని ఇదంతా చేసింది. అవునండి, ఇప్పుడు అమ్మాయి ఏమని కంప్లైంట్ చేసింది? నేను రాజ్తరుణ్తో ఉండలేదు అని కంప్లైంట్ చేయమనండి, అది చేయదు. కొన్ని రాజ్తరుణ్తో ఉన్నానని వచ్చి నిజం చెప్పమనండి, చెప్పదు. వాళ్ళ బ్రదర్ కి మెసేజ్ చేశాను, తిట్టాను, అబ్యూజ్ అంటే మొత్తం కాన్వర్సేషన్ ఉంటది కదండి, ఎవరు ఏం మాట్లాడారని. నేను అడిగాను, తిట్టాను. ఏమని తిట్టాను? నీ పన్ను చూసుకో, మీ అక్క పని చూసుకోమను, ఇంకొకరి సంసారంలోకి దూరద్దాను. మీరు పెళ్లి చేసుకున్నట్టు ఆమెకు తెలుసా? మల్హోత్రాకు తెలుసా మీరు మ్యారేజ్ చేసుకున్నట్టు? మల్హోత్రాకు నేను చెప్పడం అయితే జరిగిందండి. ఏమన్నది దాన్ని? పెళ్లి చేసుకున్నామంటే ఏమని చెప్పి? మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. మరి మేమేం కనెక్ట్ అయ్యాము అన్నాను. మరి పెళ్లి చేసుకున్నట్టు ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? అంటే కేవలం అతను వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా, రాజ్తరుణ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? ఏమండి, మేము పెళ్లి చేసుకున్నామని మేము సెల్ఫీస్ దిగాము నా మళ్ళీ పసుపు తాడు కట్టినప్పుడు. అండ్ మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాము. ఫస్ట్ వినాయక చవితి అంటే మేము పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ వినాయక చవితికి ఇద్దరిని వినాయకుడి ముందు పీటల మీద కూర్చోపెట్టి మరి అది దాన్ని యాక్సెప్టెన్స్ అంటారా లేకపోతే అది చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కలిసే చేసుకుంటున్నాం. ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందని తెలిసింది, ప్రెగ్నెన్సీ అబార్షన్ కూడా చేయించినట్టు తెలిసింది. ఎందుకు అబార్షన్ చేయించాడు, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా పోలీసులకు ఇచ్చారా? సో అవి నిజంగానే అది నా పర్సనల్, నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ దాని ఎవిడెన్సెస్ అన్ని దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా రాజ్తరుణే పే చేశాడు కాబట్టి అవి నేను సబ్మిట్ చేయడం జరిగింది. పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవిడెన్స్ కావాలని మీకు నోటీస్ ఇచ్చారు, మీరు ఎవిడెన్స్ కూడా ఇచ్చారు, ఈ రోజు కేసు పెట్టారు, తర్వాత ఏం చెప్తున్నారు అతనికి? అంటే ఇప్పుడు నాకు అతను కావాలని అన్నాను, నేను బ్రతుకో చావో
కావో అతనితోనే ఉండాలనుకున్నాను. ఇంకొకటి కావాలి అనుకుంటే మరి అతనితో ఉండేదాన్ని కదా. ఒక్కసారి కూడా అర్థం చేసుకోవట్లేదు మరి నేను ఏం కావాలనుకుంటున్నాను అని. ఓకే, నేను తప్పు చేశాను, మీడియాకి వచ్చి ఇదంతా మాట్లాడానంటే మరి అదే మీడియా పెద్దలందరూ కలిసి మమ్మల్ని తిరిగి కలపండి, ఒక్కరైనా సరే కలపడానికి ట్రై చేయండి. అంటే మీరు ఇంకా రాజధానితో ఇంత జరిగినప్పుడు కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నారా? డెఫినెట్ గా అండి. ఎప్పుడైతే ప్రాబ్లం వస్తేనో విడిపోవాలి అన్న ఆలోచన అయితే నాకు లేదు. మరి రాజ్ తరుణ్ మాత్రము మీరు డ్రగ్స్ కేసులో ఉన్నారు, కొంత అరెస్ట్ అయ్యారని ఆరోపణలు చేశారు గతంలో కూడా. దానికి సంబంధించి ఏం చెప్తారు? కేసు జరగడం అన్నది నిజమండి. ఆ రోజు నేను యుఎస్ నుంచి వస్తున్నాను. నేను ఏదో ఇక్కడ రోడ్డు మీద డ్రగ్స్ చేస్తుంటేనో కొనుక్కుంటేనో కొన్ని అమ్ముకుంటుంటేనో పట్టుబడలేదు. ఏదైతే జరిగిందో అది ఇంకా నేను ఇప్పుడు కోర్టులో నడుస్తున్న కేసుది, నేను బయటకి ఎవిడెంట్ గా కూడా చెప్పలేను. అండ్ కోర్టులో ఉందండి అది. అంటే మస్తాన్ అనే వ్యక్తితో మీరు దగ్గరయ్యారు కాబట్టి నీ దూరమైనని రాజ్ తరుణ్ చెప్తున్నారు. ఏమంటారు? మస్తాన్ అనే అతనితో నాకు కేసు అండి. దగ్గర అయితే కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు రాజ్ పైన నేను 10 ఏళ్లు పట్టింది నాకు ఒకటి ఇంకా బయటికి రావడానికి. మస్తాన్ అనే అతనితో కేసుతో గొడవ అవుతాయి నేను వచ్చాను. ఓకే, రెండు సంబంధం పెట్టి మాట్లాడొద్దు. అంటే రాజ్ తరుణ్ మస్తాన్ అసలు ఎవరు? అతనితో మీకు ఎలాంటి మ్యూచువల్ ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. సో ఒక ఇష్యూ అయింది, దానిపైన కేసు పెట్టడం జరిగింది. అది నేను కేసు పెట్టిన 2 మంత్స్కే నాకు ఈ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు అవ్వడంతో మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో నా పేరెందుకుంది అన్న దాంట్లోని అతని కాల్ లిస్ట్ లో కాల్స్ ఉండడం వల్ల మాత్రమే నా పేరు వచ్చింది, లేదా కోపంతో చెప్పడం మాత్రమే నా పేరు వచ్చింది. కానీ డ్రగ్స్ కొనడమో అమ్మడమో వాళ్ళ చార్జ్ షీట్ లో రాసినట్టు ఏదైతే ఉందో జరగలేదు. కలిసే ఉన్నారా మస్తాన్ మీరు రాజ్ తరుణ్? మీరు ముగ్గురు కలిసి ఎందుకుంటామండి? మస్తాన్ అబ్బాయికి పెళ్ళయింది, తనకు ఫ్యామిలీ ఉంది, తనకు కొడుకున్నాడు, అతను గుంటూరు నివాసుడు. మరి మస్తాన్ పేరు ఎందుకు అతను తీస్తున్నాడు పదే? మీరు మొన్న కేసు పెట్టినప్పుడు కూడా మస్తాన్. మీ పేరేంటండి? మీ పేరేంటి? రాజ్ తరుణ్ అలానే చెప్తున్నాడు. మీ పేరు చెప్పండి. ఇప్పుడు నేను సునీల్ తో మాట్లాడితే సునీల్ అని అంటారు, ఇంకా అంతకంటే నేను చెప్పలేను. కానీ మస్తాన్ అని అతను నాతో మాట్లాడుతుంది. మస్తాన్ తో ఉన్నటువంటి సంబంధం ఎందుకు రాజ్ తరుణ్ పదే చెప్తున్నాడు? మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. 2 కేసెస్ ఉన్నాయి, ఆ 2 కేసెస్ విడిపించుకోవాలి, క్వాష్ టుగెదర్ ప్రాసెస్ చేయాలి. అర్థమవుతుందా? అది ప్రాసెస్ చేస్తున్నాం. రాజ్ తరుణ్ వాళ్ళు లివింగ్ టుగెదర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిందని చెప్తున్నారు. దీనికి ఏమంటారు? ఎవరు లివింగ్ టుగెదర్? వాళ్ళు లివింగ్ టుగెదర్ అర్థం కాలేదు. రాజ్ తరుణ్ వాళ్ళు మల్హోత్రా గారు కలిసి ఉంటున్నారా? మీకు చూసారా వాళ్ళని ఎప్పుడన్నా? వాళ్ళు లివింగ్ టుగెదర్ ఉండే అంత వాళ్ళకి అంత పవిత్రమైన లివింగ్ టుగెదర్ అనే పేరు కూడా పెట్టొద్దులేండి. వాళ్ళకి ఇల్లీగల్ అఫైర్ అనే పెట్టాలి. తెలిసి ఆ అమ్మాయి నేనున్నానని తెలిసి జీవితంలోకి రాకూడదు. ఎలా వచ్చావని అడిగితే నాకు తిరిగి ఛాలెంజ్ చేస్తుంది. నీ నుంచి రాజ్ తరుణ్ ని విడగొడతాను అని ఛాలెంజ్ చేసింది. నా నుంచి రాజ్ తరుణ్ ని నిజంగానే విడగొట్టింది. రాజ్ తరుణ్ కి అంటే ఇష్టం లేదో ఇదో అయితే 10 ఏళ్ళు ఎందుకు ఉంటాడు? దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. పరాయి అమ్మాయి వచ్చి నా సంసారంలో నిప్పులు పెట్టి మా బతుకులు రోడ్డుకి ఇడిచి ఆవిడ ఒక్క సమాధానం కూడా చెప్పకుండా దూరంగా మంచిగా ఉంది. ప్లీజ్ ఒకటి అది అర్థం చేసుకొని ఒక్కసారి అమ్మాయిని క్వశ్చన్స్ అడగండి, నేను చూపిస్తాను. వాళ్ళు కంప్లైంట్ చేసింది, పోలీసులు ఏమైనా మిమ్మల్ని సంప్రదించారా? నాకేం సంప్రదించలేదు ఎవరండి. అండ్ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కూడా ఏమైనా ఉంటుందంటే వాళ్ళ బ్రదర్ కి నేను పెట్టిన మెసేజ్ ఉంటుంది. ఆయన నాకేం పెట్టారు అన్నది నేను పోలీసులకు ఆల్రెడీ సబ్మిట్ చేశాను. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ మీరుతో సంప్రదించే ప్రయత్నం చేశారా? మాట్లాడారా? లేదండి, మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు అటు ఉండాలి కదా అమ్మాయి సైడ్. మాట్లాడు. థ్రెటరింగ్ చేశారంటున్నారు. ఎవరెవరు థ్రెటరింగ్ చేశారు? ఎవరెవరు బెదిరింపులు గురి చేశారు? మాల్వి థ్రెటరింగ్ చేసిందండి, ఛాలెంజ్ చేసింది. మాల్వి వాళ్ళ బ్రదర్ కూడా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఫైనల్ గా ఏం జస్టిస్ కావాలనుకుంటున్నారు? రాజ్ తరుణ్ నాకు కావాలండి. అతను నా భర్త, నేను అతనే నమ్ముకొని ఉన్నాను, అతనే కావాలి నాకు. ఇది చూసిన మొత్తం మీద లావణ్య చెప్తుంది చాలా విషయాల్లో రాజ్ తరుణ్ మోసం చేశాడు. దాదాపు 10 ఏళ్లుగా కలిసిన్నాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు, అదేవిధంగా అబార్షన్ కూడా చేయించాడు. తన పేమెంట్ చేసినటువంటి స్లిప్ తో సహా ఈ రోజు పోలీసులకు సబ్మిట్ చేశాను. మొత్తం మీద రాజ్ తరుణ్ తో తను జీవించాలని ఇంకా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకైతే అతను ఏదైతే తన భర్తగా భావించానో అదే తరహాలో అతన్ని కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే మధ్యలో వచ్చిన వ్యక్తులని పక్క జరిపి తాను అతనితో జీవితాంతం కలిసి ఉండాలని మాత్రము లావణ్య చెప్తుంది. అతనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. లావణ్య రాజ్ తరుణ్ తో ఉన్నటువంటి పెళ్లి సంబంధించినటువంటి ఫోటోస్ కావచ్చు, సెల్ఫీలు కావచ్చు, దాదాపు 174 ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులకు సమర్పించింది. మరోవైపు నార్సింగ్ పోలీసులు సైతం ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి ఫర్దర్ గా పోలీసులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు? మొత్తం మీద రాజ్ తరుణ్ మాత్రము తనతో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రము లావణ్య చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సునీల్, లావణ్య చాలా క్లియర్ గా చెప్తుంది. పోలీసులకు ఎవ్రీ ఎవిడెన్స్ ని కూడా నేను సబ్మిట్ చేశాను అని చెప్తుంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏం చెబుతున్నారు?
ఎస్, పోలీసులు ఒకటే చెప్తున్నారు. ఇప్పటికే లావణ్య కంప్లీట్ చేసిన తర్వాత ఎవిడెన్స్ సమర్పించాలంటూ కూడా లావణ్యకు 91 CRPC నోటీసుల ప్రకారం నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసి నిన్న లావణ్య పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం పోలీసులు కూడా ఎవిడెన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత పలు సెక్షన్ల కింద అటు 420తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుంటున్నారు కాబట్టి 41 CRPC నోటీసులు ఇచ్చి హీరో రాజు తరుణ్ కూడా పోలీసులు విచారించాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎవిడెన్స్ మొత్తం కూడా చాలా మొత్తం ఆమె ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ కలిసింది, ఎక్కడ మ్యారేజ్ చేసుకుంది, విధంగా ఎక్కడ అబార్షన్ చేయించుకుంది, వీటికి సంబంధించిన ప్రూఫ్స్ మొత్తం కూడా దాదాపు 174 ఆధారాలు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఎవిడెన్స్ అన్ని కూడా చూసిన తర్వాతనే ఈ రోజు నార్సింగ్ పోలీసులు అటు హీరో రాజు తరుణ్ పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద కేసు నమోదు చేసింది కాబట్టి ఇప్పటికే రాజు తరుణ్ కూడా త్వరలోనే 41 CRPC నోటీసులు ఇవ్వాలి. అయితే లావణ్య మాత్రం ఒకటే చెప్తుంది, దాదాపు 10 సంవత్సరాలు తనతో కలిసి జీవించినటువంటి రాజు తరుణ్ వేరే అమ్మాయి పరిచయం కావడంతోనే తనను దూరం పెట్టాడు. కాబట్టి ఇక లావణ్య ఏదైతే మల్హోత్రా మధ్యలో వచ్చినటువంటి మల్హోత్రతో లివింగ్ టుగెదర్ ఉన్నాడు, అతనితో సహజీవనం చేస్తున్నాడు. కాబట్టి ఆమెని కావాలనే కక్షపూరితంగా కేసుల పేరుతో అక్రమంగా గతంలో నమోదైన కేసులని ఇరికించి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే లావణ్య మొత్తం చాలా క్లియర్ గా చెప్తుంది, తనతో ఇంకా జీవించాలనుకుంటున్నాను, రాజు తరుణ్ తనకు కావాలని ప్రాధేయపడుతుంది. కాబట్టి మరి చూడాలి కేసులో ఏ విధమైన చర్యలు తీసుకుంటారని మాత్రం పోలీసుల విచారణలో పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.